రమేష్ గారు ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు కేటీఆర్ గారు వచ్చి మాతోని మాట్లాడారు అని చెప్పేసి చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా అహర్నిశలు తపించే వ్యక్తి కేసీఆర్ గారు. భారతీయ జనతా పార్టీ అనేది దేశంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రచారాలను నమ్మరు. కేసీఆర్ గారే కావచ్చు, కేటీఆర్ గారే కావచ్చు, ఎందుకు గట్టిగా మరి గలం ఇప్పి చెప్పారు. గల్లా ఎత్తి చెప్తున్నా, బతుకున్నంత కాలం ఈ గులాబీ జెండా ఉంటుంది, మాకెవడో దివానగాంత. కేసీఆర్ గారు మాత్రం ఎందుకు అందరి ముందు మాట్లాడలేకపోయింది, ఏం తప్పు జరిగిందని ఎందుకు మరి వాళ్ళు ఫేస్ టు ఫేస్ మాత్రమే మాట్లాడతాను చెప్పి. కేవలం ఒక రాజకీయ ప్రేరేపిత కమిషన్. దీన్ని పీసీ ఘోష్ కమిటీగా మేము చూస్తలేము. ప్రెస్ మీట్ పెట్టి మరి రాజకీయ ఆరోపణలు చేసి అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళది రిపోర్ట్ అంటారా? అది బరాబర్ చెప్తున్నాం, అది కాంగ్రెస్ పార్టీ రాసిన స్క్రిప్ట్. అది ఈ మాటలు చెప్తే కదా అధికారంలోకి వచ్చింది. మోసం అనేది కాంగ్రెస్ నైజం 7 దశాబ్దాలుగా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఒకడు 6 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఒకడు 7 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఒకడు 8 లక్షలు అంటాడు. ఇవాళ తీసేసిన తెలంగాణ అంటే ప్రజలు నమ్ముతారని నమ్మరు. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలకి ఏం సమాధానం చెప్తారు? ఎవరు చెప్పిండా తెలంగాణ డబ్బులు లేని రాష్ట్రం అని? దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రం తెలంగాణ అనుకుంటా రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఎస్ఆర్కే గోల్డ్, మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజే మంచి ధరకు కొనబడును. ప్లెజ్డ్ గోల్డ్, రిలీజ్ ఇట్ టుడే ఫర్ ఇన్స్టెంట్ క్యాష్ ఎట్ ఎస్ఆర్కే గోల్డ్. మీరు సంప్రదించాల్సిన నంబర్ 9160077916. నమస్తే, నేను జర్నలిస్ట్ సిరి. ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో మరి చీలికలు వస్తున్నాయని కొందరు అంటున్నారు, అట్లనే బీజేపీలో విలీనం చేస్తామని కొందరు అంటున్నారు. అంటే మరి బీఆర్ఎస్ పార్టీ అంటే అంతా ఏంటి ఇప్పుడు మరి ప్రస్తుత కాలంలో? కొంతమంది మాత్రం ఏకంగా పార్టీ నుంచే బయటికి వెళ్తున్నారు. సో వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్, ఎట్లున్నారు సార్? అంత మంచిగా ఉన్నామా. మరి పార్టీలో ఏం జరుగుతుంది సార్? పార్టీలో ఏం జరుగుతుంది? ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన పోరాటం, తెలంగాణ హక్కుల పరిరక్షణకై ఉద్యమం. అంటే పార్టీలోనే అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం పోరాటం అని అంటున్నారు కదా, కానీ పార్టీనే రెండుగా విడిపోతుంది, లేకపోతే పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నామని చెప్పేసి చాలా వార్తలు అయితే బయటకు వచ్చినాయి సార్. ముఖ్యంగా చూసి ఈ మాటలకి ఎందుకు బలం చేకూరుతుందంటే పక్క రాష్ట్ర మంత్రి ఎవరైతే సీఎం రమేష్ గారు ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు కేటీఆర్ గారు వచ్చి మాతోని మాట్లాడారు అని చెప్పేసి చెప్తున్నారు. అందుకే ఈ మాటలకి బలం ఎక్కువ అయిపోయింది. మరి దీని మీద మీ స్పందన? అంటే మొట్టమొదటిగా మనం కొద్ది గొప్ప ఈ రాజకీయ అవగాహన తర్వాత సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పుకార్లను ప్రచారాలను నమ్మరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధన కోసమే కాదు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా అహర్నిశలు తపించే వ్యక్తి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మనం చూసుకుంటే భారతీయ జనతా పార్టీ అనేది ఈ దేశంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి కేవలం తన సామంత రాజ్యాలుగా చూడాలనుకునే ప్రయత్నంలో ఉన్నది. అందులో తెలంగాణ అంటే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి చిన్న చూపు. ఎక్కడా కూడా తెలంగాణకు తన హక్కుగా రావాల్సినవి కూడా ఇవ్వని పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీతో ఎందుకు గెలుస్తుంది బీఆర్ఎస్? మనము స్పష్టమైన ఉదాహరణలు మన కళ్ళ ముందున్నాయి. ఇప్పుడు 2014 ఏపీ తెలంగాణ రెండు విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అనేది ఒకటి ఉన్నది. అందులో తెలంగాణకి స్పష్టంగా పొందుపరిచిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏటికి కూడా ఈరోజు వరకు పూర్తిగా భారతీయ జనతా పార్టీ గడిచిన 11.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా పూర్తిగా నెరవేర్చలేదు. ఇప్పుడు మనం తీసుకుందాం, కాజీపేటలో మనం కావాలన్నది కోచ్ ఫ్యాక్టరీ కావాలన్నాం, కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యలే, అది వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చి దానివల్ల పెద్ద లాభం లేదు అనేది మనందరికీ తెలుసు, అది ఇవ్వలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రావాలి మనకి మన హక్కు కింద, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. తర్వాత మనకి బీబీనగర్ ఎయిమ్స్ ఎప్పుడో ఏర్పాటు అవ్వాల్సింది. ఈరోజు వరకు నత్తనడక మీద ప్రతి సంవత్సరం అరాకొర నిధులు ఇవ్వడం తప్పితే అది ఇంతవరకు పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకపోవడానికి కారణం కూడా భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యమే కదా. అంటే నిధులు ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ జరగలే అంటారా? నిధులు ఇస్తలేరు కదా. ఇప్పుడు అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో ప్రాజెక్టులకేమో జాతీయ హోదా ఇస్తున్నారు. ఇప్పుడు కర్ణాటకకు చెందిన అప్పరభద్ర ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనూ పోలవరం కావచ్చు, వీటి రెండింటికి మనం జాతీయ హోదా భారతీయ జనతా పార్టీ ఇవ్వడం చూసినాం. అరే మాది కొత్త రాష్ట్రం, ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాం, మాకు కూడా కొంత చేయూతనిస్తే ఈ దేశ వ్యవసాయానికి అది తోడ్పాటు అవుతుంది,
కాబట్టి మేము కడుతున్న ప్రాజెక్టులలో ఏ ఒక్కదానికైనా కాళేశ్వరం కావచ్చు, సీతారామ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఏదో ఒక ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇచ్చి మాకు కూడా ఎంతో కొంత మీరు తోడ్పాటును అందించండి మా రైతాంగానికి అంటే ఇక్కడ కూడా ఇచ్చింది లేదు. అదేవిధంగా చట్ట ప్రకారం ఉన్నది ఏమని, జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి. ఈరోజు తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి, కానీ ఉన్న 10 తప్ప అదనంగా ఒక్కటి కూడా ఈరోజు వరకు కేటాయించలే భారతీయ జనతా పార్టీ. నవోదయ చట్టంలోనే ఉన్నది, దేశంలో ప్రతి జిల్లాకు ఒకటి ఖచ్చితంగా కేటాయించాలి అని. మరి ఇవ్వలే, అది భారతీయ జనతా పార్టీ కదా. అవన్నీ సరే, పాత విషయాలు 11 సంవత్సరాలు నడుస్తున్నాయి, సరే అది వేరే అనుకుందాం. ఇటీవల కాలంలో మనం చూసినాం, హైదరాబాద్ నగరం అనేది దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నగరం. ఇక్కడ మెట్రో 2వ ఫేజ్కి మాకు సాయం చేయండి అనుకుంటూ అడిగితే మనకి ఇవ్వలే. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మెట్రోకి, వైజాగ్ మెట్రోకి కేంద్రం సాయం చేస్తుంది. పూణే మెట్రోకి మొన్ననే సాయం చేసింది. ఉత్తరప్రదేశ్లో 8 నగరాలకు మెట్రో ఇచ్చింది. అంటే ఉత్తరప్రదేశ్ కంటే కూడా తీసిపోయిన రాష్ట్రం తెలంగాణనా లేకపోతే హైదరాబాద్ నగరమా? ఇంత చిన్న చూపు తెలంగాణ పట్ల వాళ్ళకు ఉన్న తర్వాత మాకు అసలు వాళ్ళతో కలిసే అవకాశము లేకపోతే అవసరం ఏమున్నది అంటున్నా. అంటే ఇప్పటివరకు కొంతమంది మీ నేతలు కొంతమంది దాన్ని ఖండించిండ్రు, అసలు లేదు సస్యం మీరు అన్నారు. కానీ ఇంతవరకు ఎందుకు మరి కేసీఆర్ గారే కావచ్చు, కేటీఆర్ గారే కావచ్చు, ఎందుకు మరి స్పందించట్లేదు దీని మీద? ఎందుకు గట్టిగా మరి గలమిప్పి చెప్పట్లేదు మా అట్లాంటి ఉద్దేశాలు లేవని? ఎందుకు కేటీఆర్ గారు మొన్నే మా తెలంగాణ భవన్లో మీడియా సాక్షిగా చెప్పడం జరిగింది. గల్లా ఎత్తి చెప్తున్నా, బతుకున్నంత కాలం ఈ గులాబీ జెండా ఉంటుంది, ఈ బీఆర్ఎస్ పార్టీ ఇట్లనే ఉంటుంది, మాకెవడో దివానగాంతో కలవాల్సిన అవసరం ఏముందని అనుకుంటా మాట మాట్లాడింది ఆయన. అంటే పొత్తు అని కూడా మాట్లాడట్లేదు కదా సార్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విలీనం చెయ్యమంటున్నారు, కానీ పొత్తు పెట్టుకోమని అంటలేరు కదా. అసలు ఆ ప్రస్తావన ఎక్కడ ఉన్నదండి? ఎవరు తీసుకొచ్చిర్రు? మేము ఏ రోజన్నా అడిగినామా? లేకపోతే వాళ్ళు ఏమన్నా మా దగ్గరకు వచ్చిర్రా? బీజేపీ వాళ్ళు ఎవరని చెప్పిరా మా దగ్గరకు వచ్చిండు పొత్తు కోసము, లేకపోతే మేము వాళ్ళ దగ్గరకు పోయినామని చెప్పిరా? ఎవడో గాలిగొట్టం గన్నయ్య గారు పక్క రాష్ట్రంలో ఉండి ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేనివాడు ఏదో మాట్లాడతాడు, అవన్నీ పట్టుకుంటామా అండి? ఇప్పుడు రాజకీయ బ్రోకర్లు వాళ్ళు మాట్లాడే మాటలకి మనం అంత ఎక్కువ విలువనిచ్చి సమయం వృధా చేసుకోకూడదు. ఇలా అయితే ఎట్లాంటి వాస్తవం లేరంటాడు. ఎందుకంటే దానికి ఈ మాట కన్నా ముందు సీఎం రమేష్ మాట్లాడిన దానికన్నా ముందు ఒక ఇంటర్వ్యూలో కవిత గారు కూడా నేను జైల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రస్తావన వచ్చింది అని చెప్పేసి కూడా తను కూడా మాట్లాడడం జరిగింది. అందుకే ఇంతగానో ఈ మాటలకి ఇది గాలి వార్తలాగా ఎవరు చూడట్లేదు, నిజంగానేమో అవుతుందేమో అని చెప్పేసి కూడా బాగా వినిపిస్తున్నాయి. అందుకే ఇన్నిసార్లు మిమ్మల్ని అడగాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అదే నేనేమంటున్నా, ఎక్కడో ఎవరో ఏదో మాట్లాడుకున్నంత మాత్రాన అది కాదు. అవన్నీ ఏమన్నా చెప్పాలంటే కేసీఆర్ గారు చెప్తేనే దానికి చట్టబద్ధత లేకపోతే దానికి ఒక ఆథెంటిసిటీ ఉంటుంది తప్పితే ఇంకెవరు మాట్లాడినా దానిపైన దానికి అంత విశ్వసనీయత ఉండదు. కేసీఆర్ గారు ఎక్కడ కూడా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రసక్తి లేదు, తెలంగాణ అస్తిత్వాన్ని జాతీయ పార్టీలకు తాకట్టు పెట్టే పరిస్థితి కూడా లేదు. మరి ఎందుకు సార్ మరి కాళేశ్వరం ఇది ఏదైతే ఉందో దాని మీద ఘోష్ గారి కమిషన్ అయింది, ఎప్పుడు అంటే గట్టిగా వినిపించలేదు ఎందుకు? మరి ఆ కమిషన్లో ఫేస్ టు ఫేస్ మాత్రమే కూర్చుంటా నేను, అందరేమో అందరి ముందే మాట్లాడినరు, మరి కేసీఆర్ గారు మాత్రం ఎందుకు అందరి ముందు మాట్లాడలేకపోయినరు? ఏం తప్పు జరిగిందని ఎందుకు మరి వాళ్ళు ఫేస్ టు ఫేస్ మాత్రమే మాట్లాడతా అని చెప్పిండ్రు? మీకు యాక్చువల్గా ఈ కమిటీ విచారణ అనేది బహిరంగ విచారణ ఒకటి ఉంటుంది, లేకపోతే అంతర్గత విచారణ అనేది ఒకటి ఉంటుంది. అసలు మొట్టమొదటిగా దీనిలో మాట్లాడాల్సి వస్తే ఇది కేవలం ఒక రాజకీయ ప్రేరేపిత కమిషన్. దీన్ని పీసీ ఘోష్ కమిటీగా మేము చూస్తలేము, టీపీసీసీ కమిషన్గానే మేము చూస్తున్నాం. ఎందుకంటే గతంలో దీని మీద మొట్టమొదటి వేసిన కమిషన్ చైర్మన్ ఎవరండి? ఒక అతన్ని ఎవరినో పట్టుకొచ్చిర్రు, ఆయన కూడా జడ్జే. ఆయన వచ్చి రావడంతోనే ప్రెస్ మీట్ పెట్టి మరీ రాజకీయ ఆరోపణలు చేసిండు. దానిపైన తర్వాత సుప్రీంకోర్టే స్వయంగా అతన్ని తొలగించాలి అని చెప్తే తొలగించి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చిర్రు. పోనీ ఆ ఇంకో వ్యక్తి కూడా వచ్చి అతనికి మొదట విధించిన కాల పరిమితి కొంత, తర్వాత ఇంకొంచెం, తర్వాత ఇంకొంచెం. ఇప్పుడు మీరు కనుక ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అనేది ఏదైతే వాళ్ళు బయటకు వదిలింది, అతను అఫీషియల్గా ఇచ్చింది 660 పేజీలు. అది కాంగ్రెస్ పార్టీ తనకు నచ్చిన విధంగా దాన్ని కుదించుకుని ఒక 60 పేజీలతో ఎంతదో బయటకు వదిలింది. అందులో వాడిన పరిభాష చూస్తే ఎక్కడ కూడా జ్యుడిషియల్ కమిషన్ మాట్లాడాల్సిన మాటలు కావు, వాడాల్సిన పదాలు కావు అవి.
రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో కూర్చొని రాసిచ్చిన స్క్రిప్ట్ లాగా ఉన్నది. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళది రిపోర్ట్ అంటారా అది మీరు? బరాబర్ అంటున్నాం కదా, దానిలో మేము ఎక్కడ శశబిషాలు ఏడున్నాయి, మేము బరాబర్ చెప్తున్నాం, అది కాంగ్రెస్ పార్టీ రాసిన స్క్రిప్ట్ అది. అంటే అది విచారణ ఆ పీసీ ఘోష్ కమిషన్ పరిధి ఎంత, వాళ్ళకి ఇచ్చిన విధి విధానాలు ఏంటి, వాళ్ళు చేసింది ఏంటి, అంతిమంగా వండివార్చింది ఏంటి, ఈ రోజు వరకు మాకు 660 పేజీల కాపీ నివేదిక మాకు ఎందుకు ఇస్తలేరు? ఆ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టమంటే మా హరీష్ రావు గారు పొయ్యి ఇచ్చి కూడా వారం అవుతుంది, ఈ రోజు వరకు మాకు ఆ కాపీ ఎందుకు అందజేస్తలేరు? ఆ కాపీ నివేదిక పూర్తిగా అసలు సీఎం దగ్గర గోకముందే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చేసి మొత్తం కేసీఆర్ దోషని కమిషన్ తేల్చేసింది, కమిషన్లో అది చెప్పింది ఇది చెప్పింది అనుకుంటే ఎట్లా చెప్తాడు? రిపోర్ట్ అనేది చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ముఖ్యమంత్రికి వెళ్ళి ముఖ్యమంత్రి ఒక కమిటీ వేసి ఆ కమిటీకి అప్పగించి దానిని పూర్తిగా ఇవ్వమంటే ముఖ్యమంత్రికి వెళ్ళకముందే పీసీసీ ప్రెసిడెంట్ ఎట్లా మాట్లాడిండు, దానిలో ఏమేమి ఉన్నాయి అనేది. కాబట్టి అర్థమవుతలేదా ఇక్కడ? ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా వండివార్చిన కమిషన్ యొక్క రిపోర్ట్ అని. వాళ్ళకి ఏం అవసరం సార్? ఇప్పుడు ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని వాళ్ళు వండి వార్చి మనకు పట్టించాల్సిన అవసరం ఏముందంటారు మరి? అసలు కమిషన్ వేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? అందులో అవినీతి జరిగిందని. అవినీతి ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన అనుమతులు ఎన్ని? సెంట్రల్ వాటర్ కమిషన్ ఎన్ని వేల కోట్లకు అనుమతి ఇచ్చింది? సెంట్రల్ వాటర్ కమిషన్ దానికి ఉన్న మొత్తం అన్ని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూసిన తర్వాత 80,000 కోట్ల పనులకు అనుమతి ఇచ్చింది. 80,000 కోట్లకైతే అందులో జరిగిన వర్కు ఇప్పటి వరకు అది 2 TMCకి రోజుకి 2 TMC తీసుకుపోయే విధంగా డిపిఆర్ రూపొందించిన దానికి 80,000 కోట్లది ఇచ్చింది. తర్వాత కేసీఆర్ గారు ఏమన్నారంటే 2 TMCలు కాదు, మనకు ఒకవేళ కనుక రేపటి దినం నీళ్లు కొంతకాలమే అందుబాటులో ఉండి తర్వాత కనుక అది ఆగిపోయిందంటే ఇబ్బంది పడకుండా భవిష్యత్ అవసరాల దృష్ట్యా 3 TMCలు రోజుకి ఎత్తిపోసే విధంగా మనం దాన్ని తీసుకుపోదాం అనేసి ఆ పనులు కూడా చేశారు. 2 TMCలకే 80,000 కోట్లకి అనుమతి వచ్చింది. ఒకవేళ 3వ TMC కూడా చేసి ఉంటే వర్క్స్ మొత్తం పూర్తయి ఉంటే అదొక 1,20,000 కోట్ల వరకు అవుతుండే. సరే, మధ్యలో దాన్ని గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి పక్క రాష్ట్రం అభ్యంతరాలు ఇవన్నీ తీసుకుపోయి గ్రీన్ ట్రిబ్యునల్లో వాటిలో వేసి దాన్ని తాత్కాలికంగా ఆపిరు 3వ TMC పనులు. కానీ అప్పటికీ కొంతవరకు జరిగినాయి. 2nd TMC వర్క్స్ పూర్తయి 3వ TMC వర్కులు కూడా చేస్తే టోటల్గా కాళేశ్వరంకి ఈరోజు వరకు ఖర్చు అయింది 94,000 కోట్లు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు ఫస్ట్ నుంచి కూడా. అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కూడా ప్రజలకి చెప్పింది అదే, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఉద్యోగాలు ఇస్తలేరు, మీరు మోసం చేసిండ్రు, తెలంగాణని అప్పుల పాలు చేసిండ్రు, ఏం లేదు ఇక్కడ అని చెప్పేసి ఇప్పుడు మరి వాళ్ళైతే అధికారంలోకి వచ్చింది, ఈ మాటలు చెప్పే కదా అధికారంలోకి వచ్చింది. సిరి గారు, అదే నేను చెప్పేది, మోసం అనేది కాంగ్రెస్ నైజం. ఇది ఈ రోజు నుండి కాదు, స్వాతంత్రం వచ్చిన నాటికి నేటికి 7 దశాబ్దాలుగా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. నోటికొచ్చిన అబద్ధాలు చెప్పడం అనేది వాళ్ళకు వెనతో పెట్టిన విద్య. ఇప్పుడు 80,000 కోట్ల అనుమతులు వచ్చి ఆ తర్వాత 3వ TMCకి కూడా తీసుకుపోని కొంతవరకు చేసి టోటల్ 94,000 వర్క్ జరిగితే ఈ రోజు వరకు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేది మాట్లాడిందంటే ఎవడన్నా కొద్దిగా మెదడులో గుజ్జున్నవాడు ఎవడైనా సరే దాన్ని నమ్మే పరిస్థితి. వీళ్ళు అబద్ధాలు చెప్పడంలో దిట్ట, కానీ వండి వారుస్తారు, బ్రహ్మాండంగా వండి వారుస్తారు చెప్పేది. రెండోది అప్పులు 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 అని కూడా మాట్లాడతారు. వీళ్ళ దుర్మార్గం మొన్ననే పార్లమెంట్లో బయటపడింది. వీళ్ళు ఏం చెప్తారు, నోటికి వచ్చింది, ఒకడు 6 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఒకడు 7 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఒకడు 8 లక్షలు అంటాడు, నోటికి ఏదో వస్తే అది మాట్లాడిస్తారు. మొన్న పార్లమెంట్లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక క్వశ్చన్ వేసిండు, తెలంగాణకున్న అప్పులు ఎన్ని 2014 నుంచి నేటి వరకు, వాటి ద్వారా సృష్టించబడిన ఆస్తులు ఎన్ని అని. అయితే పార్లమెంట్లో చాలా స్పష్టంగా సమాధానం వచ్చింది. 2024 మార్చి వరకు తెలంగాణకున్న మొత్తం అప్పు 3,50,000 కోట్లు. అందులో విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన అప్పు 69,000 కోట్లు. అంటే ఈ 3,50,000 నుంచి 69 తీసేసిరు అనుకోండి మీరు. టోటల్ మా హయాంలో కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో 2,80,000 కోట్లు మాత్రమే అప్పు తీసుకోవడం జరిగింది. అదే పార్లమెంట్ సమాధానం కూడా ఇచ్చింది. ఎన్ని ఆస్తులు సృష్టించబడినాయి అంటే ఆ ఆస్తుల విలువ 4,51,000 కోట్లు. అంటే మంచిగానే ఉంది. తీసుకున్న అప్పుల కంటే సృష్టించిన ఆస్తులు ఎక్కువ అనేది పార్లమెంట్ సమాధానం. అది పార్లమెంట్లో కేంద్రం సమాధానం చెప్పేది మాకు అనుకూలంగా అయితే చెప్పదు. ఎందుకంటే బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటోంది, కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటోంది, మమ్మల్ని డ్యామేజ్ చేయనికే వాళ్ళిద్దరూ కలిసి కూడా చాలాసార్లు చేస్తారు. కానీ అబద్ధాన్ని పార్లమెంట్ సాక్షిగా చెప్పలేరు.
కాబట్టి రాతకోతల్లో అది స్పష్టంగా బయటపడాల్సిందే. సో మేము 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటికి వచ్చి కేవలం 20 నెలలు మాత్రమే అయింది. కానీ 2023 డిసెంబర్ నుండి నేటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు 2,20,000 కోట్లు. మేము 10 ఏళ్లలో చేసింది వాళ్ళు 20 నెలల్లో చేసిరు. పోనీ ఆ 10 ఏళ్లలో కేసీఆర్ గారు చెప్పడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి బృహత్తర ప్రాజెక్ట్ కట్టిర్రు. మిషన్ భగీరథ ఇంటింటికి మంచినీళ్ళు, రక్షిత మంచినీళ్ళు అందజేసిర్రు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికలు తీసి భూగర్భ జలాలు పెంపొందించడానికి కృషి చేశారు. కొత్తగా ప్రతి జిల్లాకి కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీస్ లాంటివి క్రియేట్ చేశారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 1000 గురుకులాలు ఏర్పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో 1000కి పైగా గురుకులాలు ఉన్నాయి. మైనార్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు. ఇన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు 10 ఏళ్లలో 2,80,000 కోట్లు మాత్రమే అప్పు చేస్తే నేటి వరకు రేవంత్ రెడ్డి చేసిన ఒక్క ప్రాజెక్ట్ పేరు చెప్పండి మీరు. రేవంత్ రెడ్డి కట్టిన ప్రాజెక్ట్ ఏమన్నా ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏమన్నా ఉందా? ఇవేమీ లేకుండా 2,20,000 కోట్లు అప్పు చేసిన రేవంత్ రెడ్డి ఈరోజు 10 సంవత్సరాల్లో తెలంగాణ సుభిక్షంగా తయారు చేసి అభివృద్ధిలో అగ్రగామి చేసిన కేసీఆర్ గారు విమర్శించిందంటే దయ్యాలు వేదాలు వల్లించడం అనేది ఏవైతే ఉంటుందో మనం ఈరోజు చూడొచ్చు. రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రివర్గం చేసే ఆరోపణలు. కాదు సార్, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే ఖజానా ఖాళీ అయిపోయింది, పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మొత్తం అయిపోయింది, నష్టంలో ఉన్నది, నన్ను కోసిన రూపాయి రాదు, నాకు ఎవరు అప్పులు ఇస్తలేరు అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్తే ప్రజలు నమ్ముతారా నమ్మరా? దివాలా తీసేసింది తెలంగాణ అంటే ప్రజలు నమ్ముతారా నమ్మరా? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడింది కదా, మరి నిప్పు లేనిదే పొగ రాదు అని చెప్పేసి కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలకి మరి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికలకు ముందు చెప్పిన ప్రెస్ మీట్లో పత్రికా మిత్రులు అడిగిరు ఇదే మాట. మీరే అంటున్నారు కదా రాష్ట్రం అప్పుల పాలైపోయింది, ఆర్థిక స్థితి బాగలేదు అని. మరి మీరు ఇన్ని ఉచిత హామీలు ఎట్లా ఇస్తున్నారు, ప్రజలకు ఎట్లా అమలు చేస్తారు అవి అని అడిగితే రేవంత్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? ఎవడు చెప్పిండా తెలంగాణ డబ్బులు లేని రాష్ట్రం అని? దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రం తెలంగాణ, దేశంలో అత్యంత తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ అనుకుంటా రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కావాలంటే ఆ వీడియో ప్లే చేస్తా, మా ఫోన్లో ఉంటాయి, సిద్ధంగా ఉంటాయి ఇవి. మరి దేశంలోనే అత్యంత అధికమైన తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాన్ని పరిపాలిస్తూ నువ్వు రాష్ట్ర ఖజానా లేదు అంటే దాని అర్థమైంది నీ చేతగంతనం. అదేవిధంగా మనం చూసుకుంటే దేశంలో జిఎస్డిపి అంటే రాష్ట్రాల స్థూల ఉత్పత్తి అత్యధిక వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన జిఎస్డిపి శాతంలో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. అటువంటి తెలంగాణ నీ చేతిలో పెడితే దాన్ని నువ్వు దివాలా తీసిన రాష్ట్రం అన్నావు. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు, ఎస్ఓటిఆర్, అది కూడా దేశంలో అత్యధికంగా తెలంగాణలోనే ఉన్నది. ఆ ఉన్నదాన్ని కూడా నువ్వు చేతగాక నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసింది, క్యాన్సర్ పేషెంట్, ఇంకో పేషెంట్ అని కూడా మాట్లాడినావు. నేను ఒకటి చెప్తాను, ఎంత మన సంసారంలో ఎంత కష్టాలున్నా, ఎంత డబ్బులు లేకుండా ఉన్నా సరే పైకి మాత్రం మనం మేము ఖచ్చితంగా మంచిగా ఉన్నాం రా భయ్, రేపు ఇంకా మంచిగా అవుతాం అనే మాట మాట్లాడతాం. నువ్వే బయటకు వచ్చేసి నాది బికారీ రాష్ట్రం, నా రాష్ట్రంలో ఆదాయం లేదు, నా రాష్ట్రానికి అప్పు పుడతలేదు అంటే ఇచ్చేటోడు కూడా ఇయ్యడు కదా. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ మాటలు అన్నారు కాబట్టి మనకు అప్పులు పుడతలేవు అంటారా? అప్పులు పుట్టడం ఆయన మాటలు బట్టే కాదు, ఆయన పరిపాలన చూసి కూడా ఎవడు ఇస్తలేడు. ఇప్పుడు మనం చూసినాము దేశంలో ఈ రోజుకి. నేను చెప్తున్నా, వీళ్ళు మాట్లాడే అబద్ధాలు ఏవైతే ఉన్నాయో ఆర్బీఐ ప్రతి సంవత్సరం నివేదిక ఇస్తుంది. అప్పులకి రాష్ట్ర ఆదాయానికి రెండిటికి రేషియో కలిపితే అత్యంత తక్కువ లయబిలిటీస్ ఉన్న రాష్ట్రం ఏదనేది లెక్క తీస్తే తెలంగాణ కింద నుంచి 5వ స్థానం, అంటే తక్కువ లయబిలిటీస్ ఉన్న రాష్ట్రం కింద వస్తుంది. ఈ కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాలు అన్నీ కూడా మనకంటే ఎక్కువ అప్పులు, ఎక్కువ లయబిలిటీస్ ఉన్నాయి. అది ప్రతి సంవత్సరం ఆర్బీఐ పట్టిక నివేదిక సమర్పిస్తుంది కేంద్రానికి. దానిలో ప్రతి సంవత్సరం తెలంగాణ కింద నుంచి 5వ స్థానం, అతి తక్కువ అప్పులున్న రాష్ట్రంగా వస్తుంది.
మరి వీళ్ళకి ఆ మాత్రం చేత కాకపోతే ఎట్లా? వీళ్ళ ముఖం చూసి ఇస్తలేరేమో, లేకపోతే వీళ్ళ పరిపాలన పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, వీళ్ళకి చేత కాదు, వీళ్ళ దీనిలో తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్ళదు అనే భయంతో ఇస్తలేరేమో అప్పు తప్పితే. తెలంగాణ రాష్ట్రం నిజంగా కూడా చెప్పాలంటే ఈరోజు వాళ్ళకి చేతగాక ఈ రాష్ట్రాన్ని అట్లా చేస్తున్నారు, ఒక అభిప్రాయం బయట సృష్టిస్తారు తప్పితే ఈ రోజుకి తెలంగాణ బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రం. ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా సార్, ఏమని చెప్పిందంటే సంపద సృష్టిస్తాం మేము, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మేము చాలా సృష్టిస్తామని చెప్పేసి అన్నారు. ఇస్తున్నారు కదా. ఇప్పుడు అట్లనే హైదరాబాద్ తీసుకొచ్చిండ్రు. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత అంటే ఇల్లులు ఎట్లా కట్టుకోవాలి, ఎలాంటి ప్లేసెస్లో కట్టుకోవాలి, బఫర్ జోన్, FTL ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ప్రజలకు అవగాహన కల్పించింది కదా సార్. మూసి సుందరీకరణ అని కూడా చెప్పిండ్రు. ఇన్ని చేస్తున్నారు కదా. ప్రజలు సంతోషంగా లేరంటారా మరి వాళ్ళ పాలనలో? మీరు వద్దనుకుందే అంటే మీరు ఇవ్వలేదు, వాళ్ళు ఇస్తారని చెప్తే నమ్మి ప్రజలు ఓటేసి గెలిపించుకున్నారు కదా, అధికారం వాళ్ళకి ఇచ్చింది కదా. అదే ప్రజల దగ్గరికి మీరు ఈ రోజు పోయి మైక్ పెడితే ముఖ్యమంత్రిని ఎంత మంచి భాషలో పొగుడుతురు వాళ్ళు. సంసారపక్షంగా మనం అందరం కలిసి వినగలుగుతామా వాళ్ళు అనే మాటలు? మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి వినగలుగుతారా ఆ మాటలు? సరే, మీరు ఇంకోటి ఏదో చెప్పారు, హైడ్రా వచ్చింది, హైడ్రాతోనవుతుందని. అసలు ఈ రోజు వరకు నదులు, కుంటల FTL అనేది నిర్ధారించడం జరిగిందా? నిర్ధారణ అయిందా? అది హైకోర్టు నిన్ననే ప్రశ్నించింది కదా హైడ్రాని. ఇప్పుడు వరదలు, మరి హైదరాబాద్లో వరదలు వస్తే మరి వాటికి ఇంతవరకు వర్క్ చేయలేదు అని చెప్పేసి అడిగింది. ఇంకొకటి ఏంటంటే ఏదైతే మేలో జరగాల్సిన టెండర్ ఏదైతే ఉంటుందో అండర్ గ్రౌండ్ పైప్స్ ఏదైతే ఉంటుందో అంటే వరద నీరు పోవడానికి, అది ఇంతవరకు అవ్వలేదని కూడా మొన్న టెండర్ వేశారు. ఇప్పుడు టెండర్ వేసి దానికి అయ్యేసరికి వర్షాకాలం అయిపోతుంది కదా. మరి వాళ్ళు ఎందుకు, మరి మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? అది నేనేమంటున్నా, ఒక విజన్ కలిగిన ప్రభుత్వం అయితే వర్షాకాలం రాకముందే నాలాలు డీసిల్టింగ్ చేయాలి. ఎక్కడెక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ అంతా కూడా మ్యాన్ హోల్స్ శుభ్రం చేయించడం కానీ ఇంకోటి కానీ ఈ పనులు జరగాలి. మేము నాలాల విస్తరణ చేస్తున్నాం అన్నారు. ఎక్కడ చేశారు నాలాల విస్తరణ ఈ రోజు వరకు? హైడ్రా ఎక్కడ చేసిందండి? నేను అందుకే అంటున్నా, ఏదో 1-2 ఇన్సిడెంట్స్ ఏదో చేసేసి మేము అందరికీ చేస్తున్నామంటే, మీరు హైడ్రా చూస్తే డబ్బున్నోళ్ళు లేకపోతే పరపతి ఉన్నోళ్ళ పట్ల ఒక విధంగా ఉంది వాళ్ళ ప్రవర్తన, పేద మధ్యతరగతి కూలీనాలి చేసుకుని బతికే పేదల పట్ల ఒక రీతిలో ఉన్నది. ఇప్పుడు ఇదే హైడ్రా పాపం ఇంట్లో చిన్నపిల్లలు మా స్కూల్ బ్యాగులు ఉన్నాయి, మా బుక్కులు బయటకు తీసుకొస్తామంటే కూడా ఆగకుండా కూలగొట్టేసింది ఇల్లులు. కానీ రేవంత్ రెడ్డి గారి అన్న ఇల్లు FTLలోనే ఉందనేసి అందరికీ తెలుసు. దానిపైన మాత్రం నెల రోజుల పాటు వాళ్ళు కోర్టుకు వెళ్ళేందుకు అనుమతి ఇచ్చి వాళ్ళు స్టే తెచ్చుకునేందుకు అవకాశం ఇచ్చారు. OIC గారి కాలేజ్ అట్లే ఉన్నది, మరి దాన్ని ఏం చేయలే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గెస్ట్ హౌస్ FTLలోనే ఉంది, దాన్ని ఏం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్కి ఎవరైతే మండలిలో చీఫ్ విప్ ఉన్నారో మహేందర్ రెడ్డి గారు, ఆయన గెస్ట్ హౌస్ కూడా కరెక్ట్ ఇట్లా నది 2 పాయలుగా విడిపోయి వెళ్ళే దగ్గరనే కట్టి ఉన్నది. మరి దాని జోలికి ఎవరు వెళ్ళలేదు. కాంగ్రెస్ కురువృధుడు KVP రామచంద్రరావు వీళ్ళు, అది FTLలోనే ఉన్నది, దాని జోలికి ఎవరు పోతలేరు. మరి ఇంతమంది వీళ్ళు పెద్దవాళ్ళ జోలికి మాత్రం పోయి హైడ్రా సన్న చిన్న కారులు వ్యక్తులు కష్టపడి అప్పట్లో కట్టుకుని ఇల్లులని స్టేటస్ కో ఉంటే కూడా, హైకోర్టు నుంచి స్టేటస్ కో ఉంటే కూడా మేఘాల మీద వెళ్ళి కూల్చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? హైకోర్టు మొట్టికాయలు ఎన్నిసార్లు వేసింది హైడ్రాకి ఈ మధ్యకాలంలో? మేము స్టేటస్ కో ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎట్లా పోయారు? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద మేము దీన్ని తీసుకుంటున్నాము. సోమవారానికి వాయిదా వేసింది ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. మరి అన్ని సక్రమంగా జరిగితే ఈ వివక్ష ఎందుకున్నది? అది నాగార్జున గారు కన్వెన్షన్ కూడా కూల్ చేసింది కదా సార్. మరి అది పెద్ద ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ అన్నట్టు కదా. మరి ఆయన విషయంలో ఏమైంది? మరి కూలగొట్టింది కదా. అది మరి ముఖ్యమంత్రి గారికి ఆయనకి ఏం లావాదేవీలు తేలలేదో దానిలో భాగంగా జరిగి ఉండొచ్చు. అంటే అట్లాంటి డీలింగ్స్ ఉంటే అంతే కదా. ఆ దెబ్బకే కదా అందరూ పెద్ద మనుషులు అందరూ దారికి వచ్చేసి మరి ఆయన దగ్గర లైన్ కట్టిరు. ఆ తర్వాత ఏ పెద్ద మనిషి పైన జరిగింది ఒకటి చూపియండి మీరు, ఉదాహరణ నాకు. ఇప్పుడే చెప్పా కదా, ఎంతో మంది ఉన్నాయి FTLలో, వాళ్ళందరి జోలికి ఎందుకు పోలే? ఒక్క నాగార్జున చేసిర్రు, ఉదాహరణ కింద చూపించిర్రు. రేపు నెక్స్ట్ మీది కూడా ఇదే పరిస్థితి రానంగానే పోయి ఏం మాట్లాడుకుర్రో ఎవడికి తెలియదు. అది ఆ మతలబ్ ఏందో మీరే చెప్పాలా. వాళ్ళు ఏం మాట్లాడుకుర్రో, ఎందుకు ఆగి వేరే వాళ్ళ ఎవరి జోలికి పోకుండా. అంటే ఇప్పుడు నాగార్జున గారి టాపిక్ వచ్చింది కాబట్టి సార్, ఇంతవరకు సినీ పరిశ్రమకి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మనకి తెలంగాణ అవార్డ్స్ ఏమి ఇవ్వలే సినిమా వాళ్ళకి 10 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తే కూడా అట్లా ఎట్లా ఇస్తారని చెప్పేసి మీరు క్వశ్చన్ చేసిండ్రు. మేము అట్లా ఎట్లా ఇస్తారో అనలే, కాకపోతే వీళ్ళ ద్వంద్వ వైఖరి మీదనే క్వశ్చన్ చేసినాం మేము. ఇప్పుడు అదే సినిమా పైన, పుష్ప అనే సినిమా పైన
అది స్మగ్లింగ్ని ఎంకరేజ్ చేసే సినిమా, మీరు అట్లాంటి సినిమాలను అసలు ఎట్లా విడుదల చేస్తున్నారు, అట్లాంటి ఎట్లా తీస్తున్నారు అనుకుంటా ఇదే కాంగ్రెస్ నాయకులు చాలా మాట్లాడారు. మరి ఆ సినిమాకే అవార్డు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదగానే అవార్డు తీసుకున్నాడు అల్లు అర్జున్. అదే మీరు ఎందుకు ఇవ్వలేకపోయింది? 10 సంవత్సరాల కాలంలో మీరు ఇవ్వలేదు కదా, అసలు సినిమా వాళ్ళని ప్రోత్సహించలేదు, అవార్డులు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు గద్దర్ పేరు పెట్టి మరి అవార్డులు ఇచ్చిండ్రు కదా. గద్దర్ పేరు పెట్టి అవార్డు ఇచ్చారు, కానీ అక్కడ వెనకకి ఎక్కడైనా గద్దర్ గారు బొమ్మ ఉన్నదా? ఆహ్వానంలోనైనా గద్దర్ గారు బొమ్మ ఉన్నదా? అంటే పేరు పెడతారు కానీ గద్దర్ గారు బొమ్మ పెట్టరా? రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన పేరు వాడుకుంటారు కానీ ఆయన ఉనికి కనిపించొద్దు అనేసి ఎక్కడైనా ఉందా? స్వయంగా ఉద్యమకారులు, తెలంగాణ చిత్ర పరిశ్రమలో ఉన్న తెలంగాణ ఆర్టిస్టులు ప్రశ్నించారు కదా, గద్దర్ గారికి పేరు పెట్టారు కానీ ఎక్కడ గద్దర్ గారి బొమ్మ ఒక్కటి కూడా కనిపించకుండా చేసిరు ఎందుకు అని. కాబట్టి దీనిలో మీరు అడిగిన దానిలో ఒకటి ఏంటంటే, మీరున్న సమయంలో ఎందుకు ఇవ్వలేదు అంటే, తెలుగు చలనచిత్రం పరిశ్రమ ఆంధ్ర తెలంగాణగా ఇంకా పూర్తిగా విభజించబడలే. ఇక్కడ ఒక కొన్ని సంఘాలు ఉన్నాయి, అక్కడ ఒక కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ పరంగా మనం డిస్క్రిమినేట్ చేయడం అనేది ఆ రోజు కుదరలేదు. దాన్ని చెయ్యాలి. ఆ తర్వాత చేసిన తర్వాత మళ్ళీ కనుక ఇదిగోండి ఇప్పుడు మొన్న జరిగినట్టే ఏదైతే సినిమాలపైన విమర్శలు వచ్చినాయో ఆ సినిమాలకు అవార్డులు ఇస్తే లేనిపోని అపప్రద మూట కట్టుకుంటాం. కాబట్టి కొద్దిగా ఆచితూచి చేద్దాము అన్నట్టు ఆగింది. వీళ్ళు చేసిరు కానీ హడావిడిగా చేసిరు, కానీ హడావిడిగా చేసిన దానిలో ఎన్ని విమర్శలు పాలయ్యారు అనేది మళ్ళీ మనం మొన్న చూసినాం. అట్లనే చూసుకున్నట్టయితే ఏపీ డిప్యూటీ సీఎం సినిమా వస్తేనేమో ఇక్కడ రేట్లు పెంచిండ్రు. అసెంబ్లీ సాక్షిగా ఏదైతే సంధ్య థియేటర్ ఘటన జరిగిందో మేము ఇంకా రేట్లు పెంచే అవకాశం లేదు, బెనిఫిట్ షోలు వేసే అవకాశం లేదని చెప్పిన వాళ్ళే మరి ఏపీ డిప్యూటీ సీఎం గారి సినిమా వస్తే రేట్లు ఎట్లా పెంచిండ్రు, మీరు బెనిఫిట్ షోలు ఎట్లా వేసిండ్రు అని చెప్పేసి ఎందుకు మీరు అడగలేదు సార్? ప్రశ్నించారు కదా, మేము ప్రశ్నించినాం. ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో మాట్లాడిన మాటలకే విలువ లేకుండా పోయింది. తన విలువ తానే తీసుకున్నాడు. ముఖ్యమంత్రి మాట నీటి మూట మాత్రమే అనేది తనకు తానే నిరూపించుకున్నాడు. ఒక నిబద్ధత లేని, ఒక విశ్వసనీయత లేని ముఖ్యమంత్రి కింద రేవంత్ రెడ్డి తనను తాను ప్రజల ముందు నిలబెట్టుకున్నాడు. ఈరోజు మేము ఎప్పుడు చెప్తున్నాం, ఈ దేశం మొత్తం కూడా కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుంటాయి, కానీ తెలంగాణకు వచ్చేసరికి మాత్రం వీళ్ళిద్దరూ బాయ్ బాయ్. హిందీలో ఒక సినిమా వచ్చింది ఆ మధ్య, దాని పేరు అజబ్ ప్రేమ్కి గజబ్ కహానీ. ఆ అజబ్ ప్రేమ్కి గజబ్ కహానీ ఇక్కడ నడుస్తుంది. ఇప్పుడు బీజేపీ నాయకులు ఇక్కడ అవినీతి చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దానిపైన ఎటువంటి స్పందన ఉండదు. ఇప్పుడు మనం చూసినాం, ఈ మెదక్ ఎంపీ రఘునందన్ రావు దళితుల అసైన్డ్ భూమిని తన పేరు మీద చేసుకున్నాడు అనేసి తీవ్ర ఆరోపణలు వచ్చినాయి. దానిపైన ఆఖరికి బాగా తీవ్రస్థాయిలో దళిత సంఘాలు అందరూ కూడా ధర్నాలు చేస్తుంటే కలెక్టర్ విచారణ కమిటీ చేశాడు, కానీ ఈరోజు వరకు దాని నివేదిక బయటకు రాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఇంటిపైన ఈడీ రైడ్ జరిగింది. ఈడీ రైడ్ జరిగితే మనమందరం టీవీలలో చూసినాం. లోపల ఉన్న డబ్బులు లెక్కబెట్టడానికి మెషిన్లు సరిపోతలేవని అదనంగా మెషిన్లు తీసుకపోతున్నారు అని విజువల్స్ మనం అందరం చూసినాం టీవీలలో. ఈరోజు వరకు ఆ ఈడీ రైడ్ ఏమైంది అనేది దానిపైన విషయాలు బయటకు రావు. మేము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో 1000 కోట్ల అవినీతి జరిగింది అనేది సాక్ష్యాలతో సహా తీసుకుపోయి కేంద్రంలోని ఆ మంత్రి ఎవరైతే ఉన్నాడో అతనికి అందజేయడం జరిగింది. దానిపైన కనీసం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా చేయలేదు. అమృత్ నిధులలో 1000 కోట్ల నిధులు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అమృత్ నిధులతో చేసే వర్క్లలో అర్హత లేకున్నా ముఖ్యమంత్రి బామ్మర్ది కంపెనీకి కట్టబెట్టారు. ఇది ఒక రకంగా చూసుకుంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకే వస్తుంది, ముఖ్యమంత్రి బామ్మర్దికి ఆ వర్క్స్ రావడం. దానిపైన మేము కంప్లైంట్ చేసినాం. ఈరోజు వరకు దానిపైన ఎంక్వైరీ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా మొన్న రిటైర్డ్ ఐపీఎస్ మా పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది, కోడిగుడ్ల స్కామ్ కూడా 600 కోట్ల కోడిగుడ్ల స్కామ్ జరిగింది, దానిపైన విచారణ చేయండి అన్నారు. ఈరోజు వరకు ఇక్కడ సప్పుడు వస్తలేదు. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, మా వద్ద సమాచారం ఉన్నది, వాళ్ళ అవినీతి చిట్టా బయట పెడతాం, వాళ్ళని మేమందరం కూడా వదిలే ప్రసక్తి లేదు అన్నారు. ఈరోజు వరకు దానిపైన మళ్ళీ ఎటువంటి విచారణ లేదు, ఇంకోటి లేదు. బీజేపీ ఎంపీ మొన్న సస్పెండ్ అయ్యిండు, అతను ఎప్పటి నుంచో చెప్తున్నాడు, మా పార్టీ నాయకులు అందరూ కూడా చీకట్లో వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసి తన పనులు చేయించుకుంటా ఇక్కడ పార్టీని ఎదగకుండా చేస్తున్నారు అని.
అంత క్లియర్గా వీళ్ళ సంబంధాలు ఓపెన్గా బయటపడి మనందరికీ కనిపిస్తున్న సందర్భంలో మరి ఈ రోజుకి కాంగ్రెస్ పైన బీజేపీకి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఎంక్వైరీలు వేయదు, బీజేపీ నాయకుల అక్రమాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదు. కాబట్టి మనం అందుకే చెప్తున్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరు? ఆయన ఏపీలో బీజేపీ యొక్క భాగస్వామి పార్టీ. మరి ఇప్పుడు ఆయన సినిమాకి ఇక్కడ అనుమతి ఇవ్వాలంటే మరి వాళ్ళు ఒకటే కదా, అందుకే ఇచ్చింది. అందుకే ఇచ్చిర్రు. అందుకే ఇప్పుడు వచ్చిన కూలికి కానీ వారికి కానీ పెంచలేదు. మళ్ళీ వేరే సినిమాలకు కూడా ఇయ్యలే, ఈ సినిమాకి ఇచ్చిండ్రు. మళ్ళీ ఆ సినిమా తర్వాత వచ్చిన ఇప్పుడు రజనీకాంత్ గారు కూలీ సినిమా వచ్చింది, ఎన్టీఆర్ గారు వార్ 2 సినిమా వచ్చింది. మరి వాటికి మళ్ళీ వాటికే కాదు, అవి రెండు అంటే ఫిర్బి సరే డబ్బింగ్ సినిమాలో ఇంకోటి అనుకుందాం మనం. తెలుగు సినిమాలు కూడా తర్వాత రిలీజ్ అయినాయి కదా, హరిహర వీరమల్లు తర్వాత, వాటికన్నా ఇచ్చిరా దేనికన్నా ఇవ్వలే. అంటే అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో పెడతారు అన్నట్టు ఆ తీరులో చేస్తున్నారు. అని అట్లనే చూసుకుంటారు సార్. ఇప్పుడు బనక చెల్లెది ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడాలన్నా మీరు ఏం చెప్తారు సార్? అసలు బనక చెల్లె ఇష్యూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఇది హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళు ఫస్ట్ వీళ్ళే స్టార్ట్ చేసిండ్రు, వీళ్ళ హయాంలోనే అయ్యింది, వీళ్ళే దీనికి ప్రథమ సూత్రధారులు అని చెప్పేసి ప్రెస్ మీట్లోనే మాట్లాడిండ్రు ఆయన. ఇంకొక విషయం అన్నారు, ఉరిదీయాల వీళ్ళని అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అంత పెద్దది అసలు ఏం జరిగింది? అసలు ఆ విషయంలో అసలు ఏం జరిగింది? పాపం ముఖ్యమంత్రికి విషయం తెలియదు, అవగాహన ఉండదు, ఆయన ఏదో తెలియని మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు మనం చూడలేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలివితేటలు ఎట్లుంటాయో? సత్యనాథాలను పట్టుకుని విప్రో సీఈఓ అన్నాడు ఆయన, అవునా కదా? తర్వాత తెలంగాణ రాష్ట్రానికి 3 పక్కల సముద్రం ఉందన్నాడు, అవునా కాదా? అది కూడా చూసినాం. బాక్రానాంగల్ డ్యామ్ తెలంగాణలో ఉంది అనుకుంటా రిపబ్లిక్ డే స్పీచ్లలో చెప్పిండు, అవునా కాదా? అంత తెలివైన వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు వాటికి ఏమైనా ఆధారాలు ఉంటే మనం చర్చించాలి తప్పితే అసలు కనీసం ఆ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు అంకురార్పణ జరిగింది అనేదన్నా తెలుసా అతనికి, రేవంత్ రెడ్డికి? అంటే అవగాహన లేని ముఖ్యమంత్రి అంటారా మీరు? తప్పకుండా, దానిలో ఆశ్చర్యమేముందమ్మా. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పే వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి గురించి మనం అవగాహన లేదు అనడంలో తప్పేమున్నది? అండ్ అట్లనే చూస్తే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో వెళ్ళిపోయిండ్రు. కోర్టు చెప్పింది స్పీకర్ తీసుకోవాలి అని. ఇప్పుడు మరి స్పీకర్ చూస్తేనేమో ఆయన ఎట్లాంటి నిర్ణయం తీసుకునేలాగా లేరు. మరి ఇప్పుడు మీకు సానుకూలంగా ఉంటుందని అప్పట్లాగా అనుకున్నారు, అదే మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్లోకి వస్తారో లేకపోతే ఇప్పుడు మళ్ళీ నార్మల్ అవుతుంది బీఆర్ఎస్ ఎంతో కొంత అనుకున్నది, మీకు పాజిటివ్ ఉంటుంది అనుకుంది, ఇంతవరకు అవ్వలేదు. మరి ఇది మీకు మైనస్ లాగా అనిపిస్తుందా? ఎట్లా అనుకుంటున్నారు మరి దీన్ని? ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక చేతిలో ఒక పుస్తకం పట్టుకుని తిరుగుతాడు ఎప్పుడు, దేశ రాజ్యాంగం అనేది పట్టుకొని, అసలు దేశ రాజ్యాంగం నేనే రక్షకుడిని అన్న బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతాడు. అతను వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను తక్షణం అనర్హత వేటు పడే విధంగా మేము చట్టం తీసుకొస్తామని. అంటే మాటలేమో చెప్పనీకి కోటలు దాటుతున్నాయి, చేతలేమో గడప దాటుతలే. నువ్వేమో ఫిరాయించిన ఎమ్మెల్యే ఎంపీలు తక్షణం అనర్హత వేటు పడే విధంగా చట్టం తీసుకొస్తామని నువ్వు చెప్తావు, ఇక్కడేమో ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు నీ పార్టీలో జాయిన్ చేసుకుంటావు. అంత భావదారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ నాయకులు. వాళ్ళకి హైకోర్టు చెప్తే సుప్రీంకోర్టుకు పోయారు, సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు స్పష్టంగా చెప్పింది 3 నెలల్లో దానిపైన చర్య తీసుకోవాలి. గతంలో ఇట్లే మన మహారాష్ట్ర విషయంలో కూడా వీళ్ళు తాత్సార్యం చేస్తుంటే స్పష్టంగా ఒక గడువు పెట్టి అలోగా నిర్ణయం తీసుకోమంటే తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ కూడా తీసుకోవాల్సి వస్తుంది వీళ్ళు, ఎందుకంటే దేశ అత్యున్నత న్యాయస్థానం కంటే కూడా ఎవరు ఎక్కువ కాదు. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీ చెంతకు వస్తే మీరు వెనక్కి తీసుకునే అవకాశం ఉంది? మేము చాలా స్పష్టంగా చెప్పినాం కదా, ఫిరాయింపుదారులు ఎవరిని మేము మళ్ళీ ఎంటర్టైన్ చేసేది లేదు. మేము ఆ స్థానాల్లో మా పార్టీ నాయకత్వాన్ని మేము బలోపేతం చేసుకుంటాము, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాము అని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇక వాళ్ళని తీసుకునే ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుంది? మళ్ళీ అట్లనే జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది, మరి అక్కడ ఎవరిని నిలిచబెట్టాలనుకుంటే చాలామంది ఏంటంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. బీజేపీ నుంచి వెళ్ళే కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఆల్రెడీ మనం చూస్తున్నాం అజరుద్దీన్ గారి పేరు గట్టిగా వినిపిస్తుంది. మరి ఏమంటారు అక్కడ? మరి మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందంటారా? బీఆర్ఎస్ మళ్ళీ గెలుస్తుంది అక్కడ? ఇప్పుడు మీరు చూస్తే 2016 నుండి ఏ ఎన్నిక జరిగినా ప్రతి ఎన్నిక అక్కడ బీఆర్ఎస్ పార్టీయే గెలవడం జరిగింది. ఎందుకంటే అక్కడ పేరుకు జూబ్లీహిల్స్, చాలామందికి తెలియదు ఏంటంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో
జూబ్లీహిల్స్ అనేది లేదు, అది ఖైరతాబాద్లో ఉంటుంది. మీకు అసలైన జూబ్లీహిల్స్ అంతా. ఓకే ఓకే మాకు కేవలం జూబ్లీహిల్స్ని ఆనుకున్న ఒక 2 సందులు వస్తాయి అంతే, 2 గల్లీలు మాత్రమే మాకు వస్తాయి. మిగిలిన అన్నీ కూడా ఖైరతాబాద్లో ఉన్నాయి. ఓకే సార్. కాబట్టి ఇది ధనిక నియోజకవర్గం కాదు, మధ్యతరగతి పేద వర్గాలు ఎక్కువ ఉండే ప్రాంతాలు ఉంటాయి మా దగ్గర. బోరబండ తీసుకోండి, రేమత్ నగర్ తీసుకోండి, ఎర్రగడ్డ తీసుకోండి, లేకపోతే యూసఫ్గూడ తీసుకోండి, ఇటువంటివి అనేకం ఉన్నాయి. దీనిలో కాలనీలు బస్తీలు తీసుకుంటే బస్తీలు ఎక్కువ కాలనీల కంటే. రైట్. అక్కడ బస్తీలలో అనేక సంవత్సరాలకెళ్ళి వాళ్ళు అనేక ప్రభుత్వాలు చూశారు. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాలు చూశారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు చూశారు. కానీ వాళ్ళకున్న సమస్యలు మాత్రం పరిష్కారం కాకుండా అట్లే ఉంటుండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము దగ్గర అన్నీ అయిపోయినాయి అని చెప్పాను, కానీ 85% సమస్యలు మాత్రం తీర్చినాం మేము. ఈరోజు ఇంకా మిగిలిన ఏమన్నా ఉన్నాయంటే అతి ప్రధానమైన సమస్యలు ఈ వరద నీటి ఏదైతే పైప్ లైన్ స్ట్రాంగ్ డ్రైన్స్ అనేది ఏర్పాటు చేయాల్సిందో అదొకటి ఉన్నది. దానివల్లనే మనం చూస్తుంటాం ఆ వెంకటగిరి నుంచి వచ్చే నీళ్ళతోని ఆ కృష్ణానగర్ వీటన్నిటి మీదుగా బండ్లు కొట్టుకపోతుంటే ఇవన్నీ అవుతుంటాయి. అదొకటి మేజర్ పని, దానికి సంబంధించి మిగిలింది. బస్తీలలో డ్రైనేజ్ పైప్స్ అనేవి ఏర్పాటు చేయాల్సిన పని ఉన్నది. మిగిలిన దాదాపు అన్ని సమస్యలు మేము తీర్చాం. జంట నగరాల్లో ప్రజలకు కావాల్సిన 24 గంటల కరెంటు మేము ఇచ్చినాం. తాగునీటి సమస్య తీర్చేసినాం. అదేవిధంగా ప్రజలకు ఎక్కడికక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, లేకపోతే పార్కుల ఏర్పాటు కానివ్వండి, ఇటువంటివన్నీ చేసినాం. కొత్తగా అదనపు పోలీస్ స్టేషన్లు కూడా మా ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటయ్యి అక్కడ మధురానగర్ కొత్త పోలీస్ స్టేషన్ వచ్చింది, బోరబండ కొత్త పోలీస్ స్టేషన్ వచ్చింది, ఫిలిం నగర్ కొత్త పోలీస్ స్టేషన్ వచ్చింది. ఇవన్నీ ఏర్పాటు చేసినాం ప్రజల రక్షణ కోసం. కాబట్టి మేజర్గా చేయాల్సినవన్నీ చేసినాం. ఇంకా కొన్ని వర్క్స్ మిగిలి ఉన్నాయి, ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సమస్యలు అన్నీ కూడా ఒకటేసారి పరిష్కారం కావు. కానీ 85% మేము పూర్తి చేయగలం. కాబట్టి ప్రజలు చూశారు ఇక్కడ అభివృద్ధి మాకు ఎవరు చేశారు, ఎవరు మాకు అండగా నిలబడ్డారు, ఎటువంటి వివక్ష లేకుండా మమ్మల్ని ఎవరు ఇక్కడ పరిపాలించారు, ఇవన్నీ కూడా చూశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతుంది. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక్క కొత్త అభివృద్ధి పనికి కూడా వాళ్ళు ఎక్కడ కూడా శాంక్షన్ చేసింది లేదు. సరే, ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆదరాబాదరాగా కొన్ని పనులు చేసేసి అబ్బా మేమే అభివృద్ధి చేస్తామని చెప్పిన ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు ఇవన్నీ చూస్తూనే ఉంటారు, వాళ్ళకి అవగాహన ఉన్నది ఎవరితోని అవుతుంది. తాత్కాలికంగా వచ్చి మన దగ్గర నాటకం వేసేది ఎవరు, ఎల్లప్పుడూ మన వెంట ఉండి పూర్తి స్థాయిలో మన పక్షాన పోరాడేది ఎవరు అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరిని పెట్టినా మాకు నష్టం ఏం లేదు, మేము గెలుస్తాం. ఇంకా బీజేపీ అనేది నేను చెప్తున్నా మళ్ళీ కూడా 3వ స్థానంలో ఉంటుంది. ఏ ఎలక్షన్లో అయినా బీజేపీ 3వ స్థానం. ఇంకా ఒక ఎన్నికైతే నేను చెప్తా, 2018 ఎన్నికల్లో అయితే 4వ స్థానం బీజేపీ. ఇండిపెండెంట్ అభ్యర్థి 3వ స్థానంలో ఉంటే బీజేపీ 4వ స్థానం. కాబట్టి మా పోరాటం అక్కడ మాకున్న పోటీ కాంగ్రెస్ తోటి. ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు ఎవరు మీరు చెప్తున్న ఇందాక పేరు ఒకటి ఉండే అజరుద్దీన్ అని, ఆయన ఓడిపోయిన తర్వాత ఈ రోజు వరకు ప్రజలకు ముఖం చూపిలి. గెలిచినా ఓడినా ప్రజాసేవలు ఉండేటోళ్ళకి ప్రజలు ఆదరిస్తారు. కానీ ఓడిపోయిన తర్వాత ముఖం చాటేసి ఈరోజు మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చినాయని ముందుకు వస్తే ప్రజలు ఎట్లా నమ్ముతారు వాళ్ళని? కాబట్టి ఆ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది. రైట్ రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.